అమృతం వై ప్రాణాః అమృతమావ ప్రాణానేవ యథా స్థానమర్పయే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శివః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేన ప్రాణప్రతిష్ఠాముహూర్తస్సు ధ్యానం. విశ్వక్సేనం జగలేద ప్రేమసన్యాదినాదం ముద్రాగరేగరేగరేగరేగదానం మోహస్యామం జగరగడం బీజేత్తందురాంగం ధ్యాయేద్దేవం విజిజవేదం సూత్రవేదం యస్య త్రిగవత్రాద్యా పారిషద్యా పరశ్చితం విఘ్నం విఘ్నంతేదం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాత్రం సమర్పయామి. హస్తేశ్వర్గం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేన స్నానం. ఓం నాభోస్తామయోస్తాన ఊర్జేదాదన మహేరణాయ చక్షసే యోగ శివరమోరభక్త్యభాజయతే హరః వసతేరివ మాతరః తస్మా అరంగమామభోయస్య క్షయాయ జన్మద ఆపో జనయ భాజనః. విశ్వక్సేనాయ నమః. స్నానీయం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం ఇవం వస్త్రాణి భూవసాదసాదే యోరక్షుబ్రాహ్మణపవేహవృత్త అవాదురగమనుతాని విశ్వా వదేన మిత్రావిరుణాసచేదే. విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉత్తరయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దివ్యయజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈశ్వరీం సర్వభూతానాంతమేహోపహ్వయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయినే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాగ్రాపయామి. ఓం యుదంతే దక్షిణతో శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దేవం సందర్శయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దేవం సందర్శయామి. ఓం ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పూజయామి. ఓం శుత్రవత్యాధివేదాయ నమః. ఓం శైలేశాయ నమః. ఓం సర్వబాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. శోభనాంగాయ నమః. ఓం నేత్రహస్త విరాజితాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమర్దనాయ. ఓం విశుద్ధాత్మనే నమః. హత్యానపరాయణాయ నమః. సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఫలప్రదాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరమళపత్ర పుష్పాన్ సమర్పయామి. యథాభావికః ఫలనైవేద్యం సమర్పయామి. ఓం ప్రోక్ష్యామి వేద్య. ఓం దేవచ్చత్వాయ విగతపదవేత్తునోర్బాహుభ్యాం జ్యేష్ఠోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. మధ్యదేవదేవాలయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తే ప్రక్షాళయామి. పాదే ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. ఓం వేదాహమేదం బ్రహ్మాండం ఆదిత్యవర్ణం సర్వాణి
నామాని రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనయుగాస్తే దాతా పురస్తాద్యముదా జహార ేవం విద్వానమృతమభిమతి నాణ్యః స్కంధాయ విద్యతే విశ్వక్సేనాయ నమః తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్రపుష్ప నమస్కారాన్ సమర్పయామి విశ్వక్సేనాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ అయాధ్యానాయానాది భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు శుభకర్మణ్య విఘ్నమస్య భవంతో మహాంతో నిగృహంతు ప్రసాదం శ్రీజా గృహాతు విశ్వక్సేన ప్రసాదం ధారయేసు విజ్ఞాపయేనకాది సంహారంభే సుదక్షిణః ఏవం పూజాం సమాప్యాయజ్ఞేనోద్వాసనం చరేత్ ఓం విఘ్నేన విఘ్నయంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాగం బహిమానశ్చంతే ప్రభూర్వే సాధ్యా సంతు దేవా సవే శోభనార్థం చ పునరాగమనాయ చ ఓం భగవన్ మంత్రమూర్తే శ్రీమతో యజమానస్య జగనల్ల గోత్రోద్భవస్య ఇరుముల రేవంతరెడ్డి నామధేయస్య గీతా నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య నైమిషానామోచ్చాత కుటుంబస్య అచ్యుత గోత్రోద్భవస్య భట్టి విక్రమార్క నామధేయస్య నందినీ నామ ధర్మపత్ని సమేతస్యాత కుటుంబస్య పదనోళ్ళ గోత్రోద్భవస్య మురళీధర్రావు నామధేయస్య కొండాదురేఖ నామ ధర్మపత్ని సమేతస్యాత కుటుంబస్య పుల్లుట్ల గోత్రోద్భవస్య ముక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామధేయస్య మాధురీ నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య మామిళ్ళ గోత్రోద్భవస్య కుమ్మల నాగేశ్వరరావు నామధేయస్య రామరాంబ నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య కుర్మినోడ గోత్రోద్భవస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామధేయస్య సవితా నామ ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య కౌణిన్య గోత్రోద్భవస్య పొన్నం ప్రభాకర్ నామధేయస్య మంజుల నామ ధర్మపత్ని సమేతస్య పారేడుగట్టు గోత్రోద్భవతి సీతక్క నామవచ్యాః అనసూయ నామవచ్యాః కుటుంబాయాః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచలశ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అంతా ఒక్కమారు చెప్పండి. ఆపదాహర్తారం అవాకార సాకార పరబ్జోహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సంభర ధర్మణో నప్త్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ధర్మణ పౌత్రీ వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ధర్మణ పుత్రీ వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణేధ్వం వృణీమహే. అంతా ఒకమారు చెప్పండి. దాస్యామి సామ్రాజ్యం ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యభయం. ప్రవర పఠనం జరిగింది. ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విగ్వరణ వీళ్ళని కొంతమంది 8 మంది అష్టో బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా అని 8 దిక్కులకు
కొంతమందిని పంపించారు. సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు. వారు 8 దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు. మీరు 8 దిక్కులకు వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని. వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పాటించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను, అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్ర మహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్ర మహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్ర మహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి 2 భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామిని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయిని, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడు అనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతముల వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్టు ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేద ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర అర్ఘాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవరలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3, చిదచిదీశ్వర త్రయ ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి